తిరుమల లడ్డూ కల్తీపై ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుమలలో జరిగింది అపచారమని స్పష్టం చేశారు. మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు, ఇతర మతస్థులకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అన్నిటికంటే పెద్దదైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన సమయంలో అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా వారికి కావాల్సిన పనులు చేయించుకునేందుకు టీటీడీని ఉపయోగించుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నాదెండ్ల మనోహర్ తో కలిసి చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా టీటీడీ బోర్డు సభ్యులను నియమించారని అన్నారు. 50 మంది సభ్యులను నియమిస్తే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కనపడిన వారందరినీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించారని ఆక్షేపించారు. శ్రీవారి దర్శనం టోకెన్లను ఇష్టారీతిగా విక్రయించారు. అన్యమతస్థులకు ప్రాధాన్యం ఇవ్వడం, దేవుడిపై నమ్మకం లేని వారిని దేవాలయాల్లో పెట్టడం రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని వినియోగించారని విమర్శించారు. ఇక వాళ్లు రాగానే నెయ్యి, ఇతర సరుకుల సరఫరాకు సంబంధించి రివర్స్ టెండర్ల పేరుతో నిబంధనలు మార్చారు. 18వ నిబంధనలో ఉన్న 3 ఏళ్ల అనుభవాన్ని ఏడాదికి తగ్గించారు. డైరీ పెట్టిన 3 ఏళ్ల తర్వాతకు బదులుగా ఏడాదిలోనే నెయ్యి సరఫరా చేయవచ్చని పెట్టారు. 4 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అనుభవం ఉండాలి. ఆ నిబంధన తీసేశారు. అదేవిధంగా 8 టన్నుల ఉత్పత్తి చేయాలన్న నిబంధన తొలగించారు. రివర్స్ టెండరింగ్ తో విన్యాసాలు చేశారు. ఇక పెద్ద సంస్థలు కాకుండా చేశారు. ఇక అనుభవం లేని వారికి, డైరీ లేని వారికి అవకాశం ఇచ్చారు. దీంతో వారు నాసిరకం నెయ్యి సరఫరా చేశారు. కల్తీ నెయ్యితో అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి అని తెలియజేశారు. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక లడ్డూకు వినియోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, సోయా, సన్ఫ్లవర్ లాంటి ఇతర నూనెలు ఉన్నట్లు ఎన్ఏడీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది అని వెల్లడించారు. వైసీపీ హయాంలో ఇలాంటి నేతిని వినియోగించిన లక్షల లడ్డూలను అయోధ్య రామ జన్మభూమి మందిరానికి టీటీడీ పంపి చాలా పెద్ద తప్పు చేసింది అని అన్నారు. హిందువులు మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య అని దుయ్యబట్టారు. ప్రతి హిందువు, ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి దీన్ని ఖండించి పోరాడాల్సిన అవసరం ఉంది అన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన ఆదివారం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇక గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గల శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష మాలాధారణ తీసుకున్నారు. కేబినెట్, అసెంబ్లీలో చర్చించి దోషులను కఠినంగా శిక్షించమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాను. తిరుమలలో జరిగిన విధంగా ఒక చర్చ్కి అపవిత్రం జరిగితే ఊరుకుంటావా? ఒక మసీదుకు జరిగితే ఊరుకుంటావా? మరి తిరుమలలో అపవిత్రం జరిగితే ఎందుకు మాట్లాడకూడదు అని అనుకుంటున్నారు? మేము మాట్లాడతాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం మీద దాడి జరిగినా మాట్లాడతాం. సనాతన ధర్మంపై దాడి జరిగినా మాట్లాడతాం. తిరుమల ఘటనలో దోషులను కఠిన శిక్ష పడాల్సిందేనని సీఎం చంద్రబాబుకు పవన్ విజ్ఞప్తి చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను ముందుగానే హెచ్చరించామని టీటీడీ ఈవో శ్యామలారావు ఏపీ సీఎం చంద్రబాబుకు నివేదించారు. కొన్ని కంపెనీలు సరేనన్నా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తక్కువ నాణ్యత గల నెయ్యి సరఫరా చేసిందని తెలియజేశారు. నాసిరకం ట్యాంకర్లు పంపిందని, అనుమానం వచ్చి గోప్యంగా పరీక్షలు చేయించామని తెలిపారు. జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టులు తేలడంతో ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరాని నిలిపివేశామని వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదికను సీఎంకు అందించారు. టీటీడీ ల్యాబ్లో కల్తీ నెయ్యిని పరీక్షించే పరికరాలు లేవని తెలిపారు. టీటీడీకి 10,000 కేజీల నెయ్యి సరఫరాకు ఏఆర్ కంపెనీని ఈ టెండర్ ద్వారా 2024 ఫిబ్రవరిలో అధికారులు ఎంపిక చేశారు. ఈ కంపెనీ రివర్స్ టెండరింగ్ లో కిలో నెయ్యి 319 రూపాయలు చొప్పున రోజుకు 10,000 కిలోలు సరఫరా చేసేందుకు అంగీకరించింది. జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుంచి సరఫరా ప్రారంభించింది. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 15న మరో 2ని పంపించింది. వాసన, రుచి సరిగ్గా లేకపోవడంతో ఆ 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీసుకుని భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ నాణ్యత ప్రకారం నెయ్యి ఉందా లేదా అన్న నిర్ధారణ కోసం అత్యంత గోప్యంగా గుజరాత్లోని ఎన్డీడీపీ ల్యాబ్కు పరీక్షల కోసం పంపించాం. అదే నెల 16, 23వ తేదీలో నివేదికలు వచ్చాయి. సదరు కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్, జంతువుల కొవ్వు ఆధారిత కల్తీ పదార్థాలు ఉన్నట్లు తేలింది. వెంటనే కల్తీ నెయ్యి ట్యాంకర్లను సదరు డైరీకి వెనక్కి పంపించేశాం. ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరా
నిలిపివేశాం. ఇక అనంతరం వరుసగా షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశామని అన్నారు. నెయ్యి కల్తీ సమస్య నేపథ్యంలో వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం నెయ్యి కొరత లేకుండా కొన్ని తాత్కాలిక చర్యలు తీసుకున్నాం. టెండర్లు ఆహ్వానించగా 4 డైరీ కంపెనీలు పాల్గొన్నాయి. అందులో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ L1, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ L2గా ఎంపిక చేశాం. ఈ 2 డైరీలు ప్రస్తుతం టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయి అని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి గత తప్పిదాలను సమర్థించుకోలేక బెంబేలెత్తిపోతున్నారు. టీటీడీ చైర్మన్ గా ఆయన పనిచేసిన కాలంలో చేపట్టిన సివిల్ వర్క్లు, కొనుగోళ్ల టెండర్లు, ప్రత్యేకించి నెయ్యి కొనుగోల వ్యవహారంలో పీకల్లోతు ఇరుక్కుపోయిన ఆయనకు భవిష్యత్తు దర్శనం కనిపిస్తోంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం లేవనెత్తిన ప్రశ్నలకు బదులివ్వలేక గుండెలు బాదుకుంటున్నారు. ఒకవైపు తనకు కీలక సమాచారం ఇవ్వాలని విజిలెన్స్ ను కోరుతూనే మరోవైపు అసలు ఆ సంస్థకు తనను ప్రశ్నించే అర్హతే లేదు అంటూ వితండవాదం చేస్తున్నారు. టీటీడీ వ్యవహారంలో విజిలెన్స్ విచారణకు చట్టబద్ధత లేదని, కాబట్టి తాను ఆ సంస్థ లేవనెత్తిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఏకపక్షంగా తనను టార్గెట్ చేశారంటూనే భిన్న వాదనలు చేయడం న్యాయవర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. నెయ్యి కొనుగోళ్ల వ్యవహారం దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తుండటంతో తగిన సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాను ఒక్కడే ఏ నిర్ణయం తీసుకోలేదని, బోర్డులో చర్చించి సమిష్టిగా తీర్మానాలు చేశామని ఆయన చెబుతూనే కీలక అధికారాలన్నీ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్వేనంటూ మరో కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఇలా పరస్పర విరుద్ధమైన అంశాలపై వితండవాదం చేస్తున్న ఆయన అసలు ఎలాంటి నెయ్యి కొన్నారు, అందులోని పదార్థాలపై మాత్రం నోరు విప్పడం లేదు. ఆవు నెయ్యి కొనుగోలులోని లోగుట్టును కనిపెట్టేందుకు విజిలెన్స్ ఎస్పీ అనేక ప్రశ్నలు సంధిస్తూ వాటికి సమాధానాలు చెప్పాలని నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల్లో ఉన్న ప్రశ్నలు వైవికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏపీ సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్న కొందరు అధికారులు అవినీతి నిరోధక శాఖకి రెడీ హ్యాండెడ్ గా పోతున్నా అది పెద్దగా మార్పు తీసుకురావడం లేదు. తాజాగా రెవెన్యూ శాఖలో ఆ ఉదంతం మరోసారి బయటకొచ్చింది. సాధారణంగా ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై జరిగిన విచారణల నేపథ్యంలో పలువురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. కొందరిని సస్పెండ్ చేస్తూ ఉంటారు. విచారణ ముగిసిన తర్వాత కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని అధికారులపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉంటారు. ప్రభుత్వ స్థాయిలో ముఖ్య కార్యదర్శులు లేదా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సంబంధిత ఫైలుపై సంతకం పెట్టిన తర్వాత సచివాలయంలోని సెక్షన్ అధికారులు 24 గంటల్లో ఉత్తర్వులు ఇవ్వాలి. అదే కుదరకపోతే 48 గంటల్లోగా ఆదేశాలు ఇవ్వాలి. కానీ రెవెన్యూ శాఖలోని విజిలెన్స్ విభాగం ఈ నిబంధనలను పాటించడం లేదు. ఇటీవలి కాలంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా పలువురు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై సస్పెన్షన్లను ఎత్తివేస్తూ ఫైళ్లపై సంతకాలు చేశారు. వీటిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఇక రెవెన్యూ స్పెషల్ సిఎస్ సిసోడియా ఆరా తీశారు. విజిలెన్స్ విభాగం 2 సెక్షన్ అధికారులు పిలిచి వారి వద్ద పెండింగ్ లో ఉన్న ఫైళ్లను పరిశీలించి నివ్వెరపోయినట్లు తెలిసింది. దాదాపు 20 నుంచి 30 రోజుల క్రితం సంతకం పెట్టిన ఫైళ్లపై ఉత్తర్వులు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టినట్లు గుర్తించారు. ఇది తీవ్రమైన తప్పిదంగా భావించిన ఆయన 2 సెక్షన్ అధికారులు, మరో 2 అసిస్టెంట్ సెక్షన్ అధికారులకు ఛార్జీ మెమోలు జారీ చేశారు. కీలక ఫైళ్లపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వకుండా రోజుల తరబడి ఎందుకు పెండింగ్ లో పెట్టాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని మెమో ద్వారా ఆదేశించినట్లు తెలిసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే సీసీఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము అని సిసోడియా హెచ్చరించినట్లు తెలిసింది. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యత లేకుండా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఏం చేస్తారోనని దేశమంతా ఆయన వైపే చూస్తోంది అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీటీడీ బోర్డులో మెజారిటీ సభ్యులు బీజేపీకి చెందినవారేనని, వీరిని కేంద్ర మంత్రులే సిఫార్సు చేశారని గుర్తు చేశారు. నెయ్యి, ఇతర సరుకుల కొనుగోలు ప్రక్రియను బోర్డు కూడా పర్యవేక్షిస్తుందని, సభ్యులకు దానిపై పూర్తి అవగాహన ఉంటుంది అని తెలిపారు. తిరస్కరించిన నెయ్యిని లడ్డూ ప్రసాదానికి వినియోగించలేదని చెప్పారు. ఇక చంద్రబాబు చేసిన పని వల్ల లడ్డూ పవిత్రతపై సందేహాలు నెలకొన్నాయని, భక్తుల్లో మళ్లీ విశ్వాసాన్ని పెంచేలా ప్రధాని చూడాలి అని కోరారు. తిరుమల లడ్డూ అపవిత్రం వ్యవహారం తన మెడకు చుట్టుకోవడంతో జగన్ ప్రధాని మోదీకి 8 పేజీల లేఖ రాశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు బాధ్యతారాహిత్యంతో మాట్లాడి శ్రీ వెంకటేశ్వర స్వామి సమగ్రతను, ప్రతిష్టను దెబ్బతీశారు. 100 రోజుల చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుక్కుతోంది. దీనిని పక్కుతో పట్టించేందుకే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందంటూ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. దీనివల్ల భక్తుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ ఏడాది జూలై 12న తిరుమల దేవస్థానానికి వచ్చిన నెయ్యి శాంపిల్స్ నెగిటివ్ రావడంతో తిరస్కరించారు. తుది నివేదిక జూలై 23న వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా చంద్రబాబు ఎందుకు బహిర్గతం చేశారు?
తిరస్కరించిన నెయ్యిని లడ్డూ ప్రసాదం కోసం వాడలేదు. అయినా వాడినట్లు ఆయన అబద్దాలు చెబుతున్నారు. ఈ అంశంపై మీ నిర్ణయంపై దేశమంతా ఎదురు చూస్తోంది. భక్తుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరింపజేయండి అని జగన్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మరో అరుదైన గౌరవం ఆయన సొంతమైంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిరంజీవి స్థానం దక్కించుకున్నారు. తాను నటించిన సినిమాల్లోని 537 పాటల్లో 24,000 డాన్స్ స్టెప్పులతో ఎవరికి సాధ్యం కాని రీతిలో ప్రేక్షకులను అలరించినందుకు ఆయన్ను ఈ అవార్డుకు గిన్నీస్ నిర్వాహకులు ఎంపిక చేశారు. హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో గిన్నీస్ బుక్ ప్రతినిధి రిచర్డ్స్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సంయుక్తంగా సర్టిఫికేట్ ను చిరంజీవికి అందజేశారు. తనకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ప్రాణం. ఆ ఆసక్తి వల్లే ఈ రికార్డు తనకు సొంతమైంది అని చిరంజీవి అన్నారు. ఈ ఘనత సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. చిరంజీవికి నేను వీరాభిమానిని. తాను ఆయన్ను పెద్దన్నయ్యలా భావిస్తాను. ఆయనకు ఇంత గొప్ప గౌరవం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది అని అమీర్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిరంజీవికి చోటు దక్కడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. చిరంజీవి తన నటన, డాన్స్ తో తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించారు అని అభినందించారు. చిరంజీవికి గిన్నీస్ బుక్ లో స్థానం దక్కడం తెలుగు వారిగా మనమంతా గర్వించాల్సిన సందర్భం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కడం ఎంతో ప్రత్యేకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణలో త్వరలో ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకురాబోతున్నాము అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రతి కుటుంబానికి కార్డును ఇస్తామని, దీని ద్వారానే రేషన్, ఆరోగ్యశ్రీ, కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు అందజేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డును ఇస్తామని చెప్పారు. ఇక అధికార పార్టీకి శాసనసభ్యులుగా బాధ్యతతో మెలగాలి అని, అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బదిలీలు, ఇతర విషయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోవడంతో వారిని ప్రజలు ఓడించారని తెలియజేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ శాసనసభా పక్షం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఓ హోటల్లో సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి, ఇన్ఛార్జి కార్యదర్శులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తొలుత కొత్తగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను సీఎల్పీ సన్మానించింది. ఆ తర్వాత ఆయన్ను నియమించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాల్సిన చారిత్రక అవసరం ఉన్న సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వెళ్లాలని, ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ నాయకత్వం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసిన 36 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసినందునే వారికి పదవులు ఇచ్చామని తెలియజేశారు. ప్రభుత్వం చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ పార్టీ దుకాణం త్వరలోనే బంద్ అవుతుందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ పార్టీ రోజురోజుకు చచ్చిపోతుందని అని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో కూడా తెలియదని ఎద్దేవి చేశారు. సీఎంపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ 8,888 కోట్లు దుర్వినియోగమయ్యాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. యాదాద్రి, భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన నూతన వ్యవసాయ కమిటీ ప్రమాణ స్వీకార సభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వెంకటరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు పోతున్నారని, ఆ బాధలోని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోని బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ కానుంది అని వెంకటరెడ్డి అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య త్వరలో కాషాయ కండువ కప్పుకోనున్నారా? కాషాయ పార్టీ వర్గాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నాయి. బీసీ సీఎం నినాదంతో గత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకునే దిశగా దృష్టి సారించింది. అందులో భాగంగా బీసీల్లో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ కృష్ణయ్యతో పార్టీ జాతీయ అగ్రనేత ఒకరు నేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. తమ ఆఫర్కు ఆయన సానుకూలంగా స్పందించారని, ఆయనకు పార్టీలో కీలక పదవి కట్టబెట్టనున్నాము అని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. గతంలో ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేసిన కృష్ణయ్యకు ఆ సంస్థ ముఖ్యులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేశారు. ఈ నేపథ్యంలో వారు కూడా కృష్ణయ్యతో చర్చించినట్లు. ఉగ్రవాదులను పెంచి పోషించేది మజ్లిస్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఓవైసీకి చెందిన కాలేజీలో పనిచేసిన ఓ ఫ్యాకల్టీని ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని, గతంలో అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ఇక సెక్యులర్ అనేవాళ్లు ఏనాడైనా హిందువుల పండుగను జరుపుకున్నారా అని ప్రశ్నించారు. హిందూ ధర్మంపై దాడిలో భాగంగానే తిరుపతి లడ్డూలో కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక తిరుమల లడ్డూ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి సారించారని తెలియజేశారు. కేటీఆర్ కు మీడియా అంటే ఫోబియా అని, అమృత పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం వివరణ చేస్తుంది అని చెప్పారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని, కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్లో బీజేపీ సభ్యత్వం నమోదు చేస్తున్న క్రమంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్త మంత్రి రాజేందర్ కుటుంబాన్ని సంజయ్ పరామర్శించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 2 వారాల పాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా జల్పించింది. ఏకకాలంలో కూకట్పల్లిలో, అమీన్పూర్ మున్సిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్పల్లి, శాంతినగర్లో నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో 4 ఎకరాల విస్తీర్ణంలో, కృష్ణారెడ్డిపేటలోని ఎకరం పైగా, పటేల్గూడలోని 3 ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది. రెవెన్యూ, నీటిపారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. 3 ప్రాంతాల్లోని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలియజేశారు. అయితే తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబోమన్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. కూకట్పల్లి, శాంతినగర్లోని నల్ల చెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో కొందరు వ్యక్తులు షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో పలుమార్లు చెరువును పరిశీలించిన హైడ్రా అధికారులు నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సర్వే నంబర్లు 66, 67, 68, 69లోని 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోళ్లను నేలమట్టం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. కృష్ణారెడ్డిపేట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 164లోని ప్రభుత్వ భూమిలో 3 బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ అవగాహన రాహిత్యం బయటపడిందని ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు తామే పూర్తి చేశామని పొన్నం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన ఎల్లంపల్లి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చింది అన్న విషయాన్ని పొన్నం మర్చిపోతున్నారు అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులు ఎల్లంపల్లి ప్రాజెక్టును ఒక కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మార్చిన తర్వాతనే జలాశయం మీద ఆధారపడిన అన్ని ప్రాంతాలకు నీటిని అందించే పని ప్రారంభమైంది అన్నారు. ఉత్తర తెలంగాణ సీనియర్ నాయకుడిగా పొన్నం ప్రభాకర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1 పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి అరికపూడి గాంధీ హాజరయ్యారు అంటూ హరీష్ రావు హెక్స్ లో ఒక ఫోటోను అప్లోడ్ చేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలని, పార్టీ ఫిరాయింపులపై బుకాయింపులు చాలించాలి అని హరీష్ సూచించారు. హైదరాబాద్ లో తెల్లవారుజామున నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి నాన్ స్టాప్ గా పడుతున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 1-2 మినహా అన్ని జిల్లాల్లో వాహనాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 26 వరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తుంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం, మయన్మార్ దక్షిణ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో 2వ ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. ఆ 2 ఆవర్తనాల ప్రభావం వల్ల సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలియజేసింది. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, మయన్మార్ తీరంలో ఉన్న మరో ఆవర్తనం ప్రభావంతో సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 2-3 రోజుల పాటు అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ కేంద్రం తెలియజేసింది. వాయువ్య భారతం నుంచి సోమవారం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలు కానుంది అని పేర్కొంది. ఇక రానున్న 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది అని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఇక రైలు పట్టాలపై డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు ఉంచిన ఘటనలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కర్ణాటకకు సైనికులతో వెళ్తున్న ప్రత్యేక రైలు మధ్యప్రదేశ్లోని సగఫత్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా పట్టాలపై డిటోనేటర్లను గుర్తించారు. వాటిని గమనించిన డ్రైవర్ రైలును కొద్దిసేపు ఆపి స్టేషన్ మాస్టర్ కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన బుధవారం జరిగింది అని రైల్వే అధికారులు తెలియజేశారు. ఇక ఆ డిటోనేటర్లు హానికరమైనవి కాదని, అయినా అవి పట్టాలపై ఎందుకు ఉంచారు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లోని ప్రేంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై ఆదివారం గ్యాస్ సిలిండర్ ను గుర్తించారు. దాన్ని చూసిన గూడ్స్ రైలు డ్రైవర్ అత్యవసర బ్రేకులు వాడి రైలును నిలిపివేశారు. రైలు కాన్పూర్ నుంచి ప్రయాగ్రాజ్ కు వెళ్తుంది. ఇక యూపీలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ నెల 8న కళింది ఎక్స్ప్రెస్ వెళ్లే మార్గంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్ ను ఉంచారు. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో రైలు ప్రమాదాలకు ఉగ్రవాదులు కుట్ర పన్నారా అన్న కోణంలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోంది. క్వాడ్ కూటమి ఏ దేశానికి వ్యతిరేకం కాదు. అన్ని దేశాల సార్వభౌమత్యాన్ని గౌరవిస్తాం. భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యం. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడమే క్వాడ్ అభిమతం. మేం క్వాడ్ కూటమి నిలబడతాం, బలపడతాం అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వస్థలమైన వెల్లింగ్టన్ లో జరిగిన క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. 4 ఏళ్ల క్రితం ఇండో పసిఫిక్ రీజియన్ లో స్వేచ్ఛాయుత వాణిజ్యం, భద్రత వంటి అంశాలతో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ కలిసి క్వాడ్ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి ఏర్పడి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సులో మోదీ, బైడెన్ తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనేస్, జపాన్ ప్రధాని కిషిదా పాల్గొన్నారు. క్వాడ్ కు వ్యతిరేకంగా చైనా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మోదీ ఆ దేశం పేరును ప్రస్తావించకుండా తాము అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని, ఎవరికి వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు. తమ సందేశం ఒకటేనని, బలంగా నిలబడి సభ్య దేశాల సహకారానికి కృషి చేస్తాము అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు చోటు చేసుకుంటున్న సమయంలో క్వాడ్ కూటమి ఏర్పాటైంది. మానవాళి శ్రేయస్సుకు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కంకణబద్ధమైంది. క్వాడ్ సదస్సులో ఫలవంతమైన చర్చలు జరిగాయి. ప్రపంచానికి మేలు జరిగేలా ఇంకా సమర్థంగా పనిచేయాలి అని నిర్ణయించాం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండో పసిఫిక్ రీజియన్ లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సహకరించేందుకు భారత్ కట్టుబడి ఉంది అన్నారు. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత, జనతా విముక్తి పెరమన నాయకుడు అసుల కుమార దిశనాయకే ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న తొలి మార్క్సిస్ట్ నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఎన్నికల ఫలితాల లెక్కింపులో తన సమీప ప్రత్యర్థి సమిగిజన బలవేగయ నాయకుడు సజిత్ ప్రేమదాసపై ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో దిశనాయకే గెలుపొందినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస్ 2వ స్థానంలో నిలిచారు అని తెలిపింది. దిశనాయకే దేశ 9వ అధ్యక్షుడిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని జేవీపీ ప్రకటించింది. అవినీతి నిర్మూలన నినాదం, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతాను అని అనూరా చేసిన వాగ్దానాలు యువ ఓటర్లను అమితంగా ఆకట్టుకున్నాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా 234 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది. ఇక బంగ్లా కెప్టెన్ షాంటో 82 పరుగులు చేశాడు. భారత సీనియర్ స్పిన్నర్ లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పగడగొట్టాడు. ఇక రవీంద్ర జడేజా 3, బుమ్రా 1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 376 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 2వ ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో 2 టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.